పాపాలు పరిహారం చేసి మనం రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ఎడుపు కలిగి ప్రార్థన చేయండి. చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 40-41 వచనం చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వేడుకగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి, మనమందరం కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిద్రమంతులం కాకుండా దేవుని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క కృప మనం పొందుకోగలుగుతాం. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడు అంటే తన శిష్యులతో చెప్పాడు. ఆయన గెలిచేమని తోటలోకి వెళ్ళినప్పుడు 9 మందిని ఒకసారి పెట్టాడు, 3 వేరుగా తీసుకుని వెళ్ళాడు. వారితో చెప్పినటువంటి మాట పేతురు, యోహాను మీరు మెలుకోగా ప్రార్థన. ఆయన రాత్రి వేత దూరం వెళ్ళి మళ్ళీ ప్రార్థన ప్రారంభించాడు. కుమారు వచ్చి వారిని లేపాడు. కుమారు కూడా వాళ్ళ దగ్గరే కనుక ప్రియులారా, ప్రార్థన చేయకపోవడం వల్ల ఏమైంది? శోధనలో పడిపోయారు. ఆ ప్రార్థన చేసినట్లయితే వారు శోధనలో పడేవారు కాదు, ప్రభుని వెంబడించేవారు. వారిలో ప్రార్థనా శక్తి తగ్గిపోయింది కనుక ఏమైంది? శోధనలో పడిపోయి పారిపోవడానికి కారణమయ్యారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆయన మాటలు శ్రద్ధగా విందాము, వెడుకు కలిగి ప్రార్థన చేసుకుంటే ప్రభు మనందరినీ కూడా కాపాడుతాడు. ఆయన ఆశీర్వాదం మనకు వస్తుంది. ప్రార్థన లేకుండా మాటల వల్ల మన ప్రయోజనమేమి ఉండదు. ప్రార్థన ఉంటేనే ప్రభు ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు ఆశీర్వాదం ఉంటేనే మనం చేసిన ప్రతి పని కూడా ఫలించడానికి అవకాశము. అందుకే అదృష్టము ప్రయత్నం అని కూడా పెద్దలు చెబుతారు. అదృష్టం రావాలంటే ఎక్కడ వస్తుంది? దేవుని ఆశీర్వాదమే. అదే చెప్పింది సొలొమోను గారు ఏమన్నాడు? నరుని ప్రయాస వలన ఔశ్వర్యం అధికము, యెహోవా ఆశీర్వాదం ఔశ్వర్యము. మన ప్రయాస వల్లేమి కనుక చిన్న మాట చెప్పి ముందుకు సాగుతాం. ఒక 2 వ్యక్తులు ఉన్నారంట. ఒక ఆయన అదృష్టాన్ని, దేవుని ప్రేమను ఎదుర్కొ ఉన్నాడు. ఒక ఆయన ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు స్నేహితులే. కానీ అనుకున్నారు, అన్నాడు నా అదృష్టమే ఎప్పుడైనా నాకు ఫలించిందని చెప్తే ఆయన అన్నాడు, పిచ్చుడా, ప్రార్థన వల్ల ఏమొస్తుందా? ప్రయత్నం అనేది కూడా ఉండాలి. నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ నేను బట్టి నేను ముందుకు వద్దువాడిని అవుతానన్నాను. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎదుగుతానికి ప్రయత్నమా అదృష్టం. వెళుతూ 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 ఒక అడవిలోకి వెళ్ళిన తర్వాత పొద్దుపోయింది. అక్కడ స్థలము దొరకదు. అటు ఎదుగుతూ ఉంటే ఒక పాడుపడినటువంటి ఒక దేవాలయం కనపడిందంట. ఆ దేవాలయంలో ఏం చేయగలిగింది కదా, మరి అడవిలో అనేక మృగాలు ఉంటే ఏమైపోవటం అని ఆ పాడుపడిన దేవాలయంలో వెళ్ళిపోయి తలుపేసుకొని లోపల కూర్చున్నారు. ఈ అదృష్టం అన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? మౌనం కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నీ చెప్పం నన్ను ఏం చేస్తాను, నీకు నన్ను సమర్పించుకున్నాను అనుకోని ప్రార్థన చేసుకున్నాడు. ఈ ప్రయత్నం ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రయత్నం లేకుండా ఏది జరగదు కదా, ఈ దేవాలయం మీద దొరుకుతుందేమో, ప్రార్థన అవుతుంది, ఏమీ లేదు, ఏమన్నా దొరుకుతుందేమో అని దేవాలయం అంతా కూడా ఎక్కుతూ 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 ఉన్నాడట. ఎక్కి 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 ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కిటికీలో చిన్న ఇది గూడు, ఆ గూడులో చిన్న చెంపు కనపడిందంట. ఏదో దొరికింది అనుకుని గొప్పగా ఏం చేశాడు? చెంపుని తీసుకున్నాడు. తీసుకుని అందులో చేయబెట్టి చూశాడు. చీకటి ఏం లేదు కనపడతాడు. ఆ చీకట్లో చూస్తే అందులో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయంట. ఈ రాయిగా అని తీసి తెరవేశాడు. ఎవరో తగిలింది? అక్కడ ప్రార్థన చేసుకునే వాడికి తగిలింది. అటు తీసి తన జైలు వేసుకున్నాడు. వీళ్ళు ఎక్కడికి పోవడం తెల్లారి పని చేద్దామని అంట. అందులో ఉన్న 5 రాళ్ళు కూడా అదే ప్రకారంగా ఇసిరేసాడంట.
చివరికి ఏం మిగిలింది? చెంపే మిగిలింది. ఆ రాళ్ళు అవి కూడా అతను ఏం చేశాడు? జేబులో వేసుకున్నాడు. ఆ ప్రయత్నం చేసి 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 అలసిపోయి ఉన్నాడేమో, నిద్ర బాగా పట్టేసి తెల్లారుగా నిద్రపోయాడు. ఈ అదృష్టం అలా ప్రార్థన చేసుకొని ఉన్నాడు కదా, పెందలకాయలు వేసి పొద్దుపొడుగు చూస్తే అవన్నీ కూడా మనులు అంటాడు. సరే ఇది జేబులు వేసుకుందాం అని వచ్చాక ఏమంటాడు చూద్దాం అనుకొని అటు జేబులు వేసి బయటకు వస్తే ఆఖరు వేసి వచ్చాడు. అసలు వస్తాను ఎలా రాత్రిలో బాగా నిద్రపోయాము, నేను అంత శ్రమ పడ్డాను మీకు తెలుసా? అదంతా ఎందుకు సెలవు నాకు దొరికిందిరా, ఇది ఎక్కడ ఇచ్చినా ఏ వాటిలో ఇచ్చినా మా ఇద్దరికి తిరుగు సరిపోతున్నాడు. ఏం దొరికిందండి? తిరుగు దొరికింది, పట్టు సరిపోవడానికి. వీళ్ళందరూ చూపించడా రాత్రి నువ్వు వేసినటువంటి రాడు కదా ఈ గుమ్మలు అన్నట్టు చూపిస్తే ఎలా ఏం తెలిసింది? ప్రయత్నమా అదృష్టమా? అదృష్టం రావాలంటే మనం ఏం చేయాలి? అదే సులువుగా నరుని ప్రయాస వలన ఔషధ్యం అధికము రావాలి. అది ఎక్కడ రావాలి? యెహోవా ఆశీర్వాదం ఔషధ్యము. యెహోవా ఆశీర్వాదం మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇష్టంగా జీవించాలి. అంతేగాని అది లేకపోకుండా మనం ఆందోళన రాష్ట్రం దొరికినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటారు అదే అదృష్టం లేనప్పుడు ఆందోళన రాష్ట్రం దొరికినా నీకు అనుకోదు రాదు అంటాడు. కనుక అదృష్టం రావాలి అంటే దేవుడు మనము, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనం చూస్తున్న దేవుడు, ఎల్లప్పుడూ చూస్తున్న దేవుడు. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడ ఉన్నామో అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 33:13-14 చదవండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నాడండి? భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. ఆయన ఉన్న స్థలంలో ఉండి, ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు కనుక మనందరినీ కూడా చూస్తున్నాడు ఆయన. కనుక ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేయాలి? జీవించాలి ఇక్కడ ఈ లోకంలో. ఆయన చూస్తున్నాడు, మనం మాట్లాడేది చూస్తున్నాడు, మనం పాటలు పాడేది చూస్తున్నాడు, మనం ప్రార్థన చేసేది కూడా ఆయన చూస్తున్నాడు. కనుక ఆయనకు భయపడి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు అన్నమాట. ఏం చేస్తాడండి? ఎవరు లేవనెత్తాడు? ఎవరండి? ఎవరు లేవనెత్తేది? పడిపోయిన వాళ్ళగా ఎక్కడ పడిపోయిన వాళ్ళకి ఇక్కడ చూడండి ప్రియులారా. అదే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. దేవుడు ఎటువంటి వాడండి? ఏకాంగులను సంసారులుగా చేయువాడుగా ఆయన బంధింపబడిన వారిని విడిపించి ఆయన వారిని వర్ధిల్ల చేయువాడు. హల్లెలూయా. అవునండి, బంధింపబడిన వారిని విడిపించడమే కాదండి, విడిపించి ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేయువాడు. మనం ఏ బంధకాలలో ఉండినా ఏం చేస్తాడు? మనం విడిపిస్తాడు. మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. అయ్యా అని మనం ఎప్పుడైతే, అదే మనం మొదటి చదువుకుంది, మీరు శోధనలో పడుకున్నట్లు మెడుకు కలిగి ప్రార్థన. ఎప్పుడు మెడుకు కలిగి ప్రార్థన చేసినప్పుడు శోధన వచ్చిన దాన్ని మనం జయించగలుగుతాం. ఈ ప్రార్థనా శక్తి లేకపోతే శోధన వచ్చి ఏం చేస్తాం? మనం పడిపోతాం అంతే. లేపి వారు ఎవరు కూడా ఉండరండి. కనుక శోధన వచ్చినప్పుడు ప్రార్థనా శక్తి మనలో ఉంటే శోధన నుండి మనల్ని దేవుడు విడిపించడమే కాకుండా వర్ధిల్ల చేస్తాడంట. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రార్థన శక్తి కావాలి. అందుకే మన వాళ్ళు పాడుతూ ఉంటారు, భక్తులు పాడారు, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
హల్లెలూయా. పిల్లరా, ప్రార్థనాపరుడైనటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు గారికి 12 మంది కుమారులు. 12 మందిలో 11వ వారు ఎవరు? యోసేపు గారు. లేక రాహేలుకి పుట్టాడు. ఆ లేక పుట్టడం వల్ల యాకోబు గారు రాహేలు కూడా ప్రేమించి ప్రార్థనా జీవితంలో వారిని సాగించారు. చిన్నప్పటి నుండి ప్రార్థనా జీవితంలో ఉండటం వల్ల దేవుని దర్శనాలు చూశాడు. ఆ దర్శనాలు చెప్పడం వలన అన్నలకు అసూయ కలిగి ఏం చేశారు? అతన్ని చంపాలని ప్రయత్నించారు, కోతిలో తోశారు, తర్వాత అతన్ని అమ్మేశారు. శ్రమలు వచ్చినాయని ఆయన ప్రార్థన మానేశాడా? మానలేదు. ఎందుకంటే ఆయనతో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉండదు కనుక. పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళినా కూడా అతను ఆశీర్వదించబడ్డాడు. మళ్ళీ సాతాను చూసి ఏం చేసింది? ఇతడు ఆశీర్వదించబడుతున్నాడు, ఇతడు శ్రమ పెట్టాలి, ఇతను బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఒక శ్రమ తీసుకొచ్చి అవి తీసుకుని వెళ్ళి శాసనాలలో వేశారు. ఇనప సంఖ్యలతో అందించారు. ఇరుమాయిని బాధించింది. అయినప్పటికీ ప్రార్థన మానేడండి. ఎందుకని? శ్రమ అయినా సరే బ్రహ్మ నన్ను విడిపించగలిగిన వాడవు నువ్వే. శ్రమను విడిపించి మళ్ళీ నన్ను ఏం చేస్తావు? ఆయన నిర్ధారించగలిగినటువంటి వాడవు. ఎప్పటికైనా నన్ను హెచ్చించేవాడవే కానీ తగ్గించేవాడవు కాదు అని నిర్ణయించుకున్నటువంటి యోసేపు ఆ జైలులో కూడా ఏం చేశాడు? దేవుని ప్రార్థించుతూనే ఉన్నాడు. ఆ ప్రార్థించుతూ ఉండగా ఏం జరిగింది? రాజుగారికి ఒక కళ. మనము హెచ్చించబడాలంటే ముందు ఏం చేయాలి? శ్రమ పడాలండి. అందుకే దైవజనులు అన్నారు, శ్రమల ఉపకారము శ్రమలే హారణ, శ్రమల ఆత్మకు శృంగారం అన్నారు. శ్రమలోనే దేవుని తెలుసుకోవాలి కానీ ఔషధంలో లేకపోతే సుఖములో దేవుని మనం ఎవరు కూడా కనుగొనలేము. శ్రమ వచ్చిందని మనం చింతపడి మానేయకూడదు. ప్రార్థన శ్రమ వచ్చినప్పుడే ఎక్కువ ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. చూడండి ఒకసారి ఆదికాండం 41:37 కానీ చదవండి. చూడండి, ఫరోకి కళ వచ్చింది. కళలో ఏం కనపడి? బలమైనటువంటి 7 ఆవులు కనపడియండి. వాటి వెనక ఎక్కడ నుండి 7లో నుండి పైకి ఎక్కి రావడం చూశాడు. దాని వెనకాల ఏం కనపడి? పక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు కనపడి. ఆ పక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు 7లో నుండి బయటకు వచ్చి ఈ బలమైనటువంటి ఆవులను మింగేసినాయి కానీ అవి ఏమి పలవల. వీటిని మింగేసినాయి కానీ అటు పొట్టలు లేవలేదు, అటు బలము రాలేదు. అది ఒక కళ. ఆ కళతో కలవరపడి మరలా పడుకుంటే మరలా ఒక్కొక్క కళ వచ్చింది. ఆ కళ ఏంటి? ఒక దొట్టు నుండి 7 ఏనుగులు పుష్టికరమైనటువంటి మంచి పంట కలిగినటువంటి ఏనుగులు 7 వచ్చినాయి. దాని వెనకాలే వచ్చినాయి తూర్పు గాలి గట్టిపోయినటువంటి పేర పంకులు వచ్చినాయి. ఈ పేర పంకులు ఏం చేసినాయి? బలమైన పంకులు, పుష్టి కలిగినటువంటి పంకులను తినేసినాయి. కానీ ఈ ఇంట్లో సారము దీనితో కలవరపడిపోయినటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులను, అక్కడ ఉన్నటువంటి గాడి నీతి గలవారిని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించి అడిగితే, ఇదేంటయ్యా బలిసిన ఆవులు పక్క ఆవులు తినవచ్చు కానీ పక్క ఆవులు బలిసిన ఆవులు తినటమేంటి అంటున్నారు. బలమైన వాళ్ళు పడతారా? పక్క వాళ్ళు పడతారండి? కుస్తీ పెట్టారు అనుకోండి, ఇద్దరు బలమైన వాళ్ళు పడతారు కదా. వాళ్ళు కూడా అదే చెప్పారు, బలమైన వాళ్ళే కొడతారయ్యా, మరి నీకు అన్నింటినీ తిరవయసి నీకు కలవచ్చాను అన్నారు. కానీ అతను కలవరము పోవాలి, మనసులో కలవరు. ఎవరు ఈ కలభావం చెప్పగలుగుతారు? దీని భావం ఏంటని ఆలోచిస్తే పానదాయుడు ఆయనకి వర్తమానం ఇచ్చాడు. అయ్యా, మేము జైల్లో ఉండగా పక్షకారికి నాకు కూడా 2 కళలు వచ్చినాయి. అతనికి వచ్చిన కళ ప్రకారంగా అతను వృద్ధి పడ్డాడు. నాకు వచ్చిన కళ ప్రకారంగా నన్ను నీ సంఖ్యకి పాత్ర అందించేవాడుగా ఇచ్చారు. ఆయన తీసుకొని వస్తే నీ కళ చెప్పగలుగుతాడు అని చెప్పారండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే రాజు గారు ఎవరికి ఆజ్ఞాపించాడు? 20 రోజులకి ఆజ్ఞాపించాడు. 20 రోజులు వెళ్ళారు. ఆ సరసాలో ఆయన్ని తీసుకొచ్చారు, సౌరం చేయించారు, మంచి బట్టలు వేశారు,
రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చూడండి, అప్పుడు రాజుగారికి కథ చెప్పాడు. కథ చెప్తే రాజుగారికి చెప్పింది ఏంటంటే, అయ్యా వలసిన 7 ఆవులు కనపడింది ముందు, తర్వాత పక్క 7 ఆవులు మీకు, ఆ వలసిన ఆవులు 7 సంవత్సరాలు మీకు సమృద్ధి అయిన పంటను దేవుడు అనుగ్రహించమని ఉన్నాడు. 7 సంవత్సరాల పంట అధికంగా పండుతుంది. ఈ పంటను మీరు జాగ్రత్త చేయగలిగితే వెనకమాల పక్క ఆవులు అన్నారు చూసావా, అవి కరువు సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా. ఆ కరువు సంవత్సరాలను మీరు పోషించుకోవాలి. మీ ప్రజలు అంటే ఈ 7 సంవత్సరాలు వచ్చిన పంటను మీరు జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పాడు. ఇంకా తను ఎన్నులు కూడా అదే భావము అని చెప్పినప్పుడు అప్పుడు రాజు అంటున్నాడు, ఎట్లా దీన్ని పెంచాలి అంటే ప్రతి రైతు దగ్గర పడినటువంటి పంటలు 5వ భాగం తీసుకొని ప్రతి పట్టణంలో కూడా మీరు ఏం చేయాలి, గోడాములు కట్టించి వాటిలో ధాన్యం నిల్వ తీసుకోవాలని చెప్పాడండి. ఈ మాట నచ్చిందంట. అప్పుడు చదవండి అయ్యా. ఆ మాట ఫరో దృష్టికి, తన సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు సేవకులను చూసి, చూడండి ఏమన్నాడండి, అయ్యా ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని మనం ఎక్కడైనా కనుగొనగలమా? చూడండి, అంత దేవుని ఆత్మ రావడానికి, ఆయనంతా వృద్ధిలోకి రావడానికి ఏంటి కారణం? 11 మంది ఉన్నారు అక్కడ తండ్రి దగ్గర. వాళ్ళకి వచ్చిందా వ్యవసాయమో? వాళ్ళు ఏం లేదు, ప్రార్థనా శక్తి లేదు. వాళ్ళేంటి, స్వార్థం ఉంది, ప్రయత్నం అంటే వాళ్ళ ప్రయత్నం గడుపుతుంది. ముందు చెప్పుకున్నాం కదా, ఈ నమ్మేసుకుంటే 30 రూపాయలు వచ్చి ఎంతనే అనుకున్నారు, అమ్మేసుకున్నారు, 30 రూపాయలు తీసుకున్నారు. ఎన్నాళ్ళు ఉండే 30 రూపాయలు వాళ్ళకి? 30 నాణ్యాలు ఎన్నాళ్ళు ఉండేయండి? అప్పుడే అయిపోయింది. కానీ యోసేపు దేవుడిని నమ్మాడు. దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూశాడు. నయ్యా నన్ను ఇడిచిపెట్టవు నువ్వు ఎప్పుడైనా సరే, నన్ను రక్షించే దేవుడు నువ్వేదని ఆయన నమ్ముకుని ఆయన కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కనుక ఆ కలభావాలు చెప్పగలిగిన శక్తివంతుడు అయ్యాడు. రాజు దగ్గరికి వచ్చాడు. రాజు మనసు ఏమైపోయింది ఇప్పుడు, అయ్యా ఇటువంటి దైవ ఆత్మ కలిగినటువంటి వారిని మనం ఎక్కడైనా కనుగొన్నామా? చూడండి చదువయ్యా. అయ్యా దేవుడే నీకు ఇదంతా కూడా తెలియపరిచాడు కనుక నీ వలే వివేక జ్ఞానము గలవారు ఎవ్వరు కూడా లేరు. చూడండి ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? శరలో నుండి. దేవుడు బంధింపబడిన వారిని, అదే దావీదు గారు రాసినప్పుడు దేవుడు బంధింపబడిన వారిని విడిపించి ఉద్ధరించువాడు. చూడండి, బంధింపబడినటువంటి ఆయన తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి. చదువయ్యా. నీవు నా ఇంటికి అయ్యా అధికారివై. చూడండి, ఫరో ఇంటికి, రాజుగారి ఇంటికి నువ్వు అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ కూడా నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో తప్ప నీకంటే పైవాడిని. ఎక్కడ? సింహాసనంలో కూర్చుంటా మాత్రమే నేను పైవాడిని. ఐగుప్తు దేశం అంతటి మీదను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించాను రాజుగా. ఈ సింహాసనం అక్కడ తప్ప రెండోది నాకు అక్కర్లేదు. ఇదంతా పరిపాలన నీదే. చూడండి, నీ ఆజ్ఞ లేకుండా ఎవరు చెయ్యి కానీ కాలు కానీ కలపడానికి వీలు లేదని చెప్తాడు అక్కడ. చదవండి. ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొలగించి మెడకు బంగారు గొలుసు వేసి రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనములు చేయుడని అక్కడ ముందు వెళ్ళేటువంటి జనులందరూ కూడా కేకలేస్తున్నారు. ఏమని? ఆయనకు వందనం చేయండి, ఇక్కడ నుండి ఈయనే రాజు మనకి అని. చూడండి, అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనైనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును
చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. పరోని నేనైనా సరే ఈ సెలవు లేకుండా చేతినైనా కాలినైనా చూడండి. ఇటువంటి వాడు మన దేవుడు. బాధలో ఉండొచ్చు. ఈ బాధలో ఉండిన కానీ ఈ బాధను మనం చూడకోకుండా, ఈ శ్రమని మనం శ్రమను తలంచకుండా ప్రభు వైపు మనం చూస్తే ఈ శ్రమ నుండి విడిపించడమే కాదు, ఆయన ఏం చేస్తాడు? ఉత్తరించుతాడు. అంతేనయ్యా? చదువు ఒకసారి 68:6. 68:6. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. చాలా వృద్ధిలా ఏ బంధకాల్లో మనం ఉండేది సార్, ఆయన సరసాల బంధకాల్లో ఉన్నాడు. కాదు, మనం ఎక్కువ బంధకాల్లో ఉండొచ్చు, సాధారణ బంధకాల్లో ఉండొచ్చు, వ్యాధి బంధకాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల బంధకాల్లో ఉండొచ్చు, అప్పుల బంధకాల్లో ఉండొచ్చు, శత్రు బంధకాల్లో ఉండొచ్చు. నువ్వు ఏ బంధకంలో ఉండినా కూడా ఆయన మనలను రక్షించి ఆయన మనల్ని వదిలేసేవాడు. రక్షించడమే కాదండి, వదిలే వరకు మనం విడిచిపెట్టేవాడు. మనం పడినటువంటి శ్రమకి ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు. శ్రమలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిందని అలిగి మనం పడుకోకూడదు. శ్రమ వచ్చిందని ప్రార్థన మానేయకూడదు. శ్రమ వచ్చిందని గుడికి వెళ్ళటం మానేయకూడదు. శ్రమ వచ్చిందని బైబిల్ చదవటం మానేయకూడదు. శ్రమలోనే ఎక్కువ ప్రార్థన. ఎక్కువ ప్రార్థన చేశాడు ఆయన, తక్కువ ప్రార్థన చేశాడు? ఎక్కువ ప్రార్థన చేశాడు. మనం కూడా అట్లా చేస్తే ఎటువంటి వ్యాధి బంధకాల నుండి మనం విడిపించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మరి యోబు గారు మనం చూసుకుంటే ఆయన భక్తిపరుడు కదండి. అందరూ దూషించారు, సాతాను అతని మీద కన్నేసింది, ఆయన్ని హింసించాలని తలంచింది, ఇతను ఏదో రకంగా మోసం చేయాలనుకుంది, ఇతను దేవుడికి దూరము చేయాలనుకుంది. అనుకుని చేసింది, భార్యలోకి వెళ్ళింది, ఇతరులోకి రోగం తెచ్చిపెట్టింది, శరీరం కుళ్ళిపోతుంది, ఒక పక్క నుంచి కీళ్ళలోంచి నొప్పులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇటువంటి బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయినా సరే అతను దేవుని విడిచిపెట్టనే ప్రార్థన చేసుకుంటూ ఉంటే భార్యలోకి వెళ్ళి సాతాను ఏమంటుంది? అయ్యా ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు? ఒక్కసారి దేవుని దూషించి సావరాగా, ఎన్నాళ్ళు బాధపడతావు అంట. మరి నెలలు పట్టాడు, సంవత్సరాలు పట్టాడు, రోజులు పట్టాడు, రాయలేదు గారి గ్రంథంలో. ప్రియులారా, అంత భయంకరమైన బాధను యోబు గారు ఎన్నాళ్ళు బాధపడతావు? అప్పుడేమన్నాడు ఆయన? మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడా, మేలు అనుభవించడానికి మనం తగుదాం కానీ కీడు అనుభవించడానికి మనం తగవా? మేలు వచ్చినప్పుడు మనం సంతోషించాముగా, కీడు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? మనం సంతోషించాలి. దీనిని మనం ఎడవకూడదు, దేవుని మరవకూడదు అని చెప్పాడు. భార్య వెళ్ళిపోయాక 3 స్నేహితులు వచ్చారు. 3 వచ్చి ఒక 3-7 రోజులు ఏడ్చారు. ముందు 7 రోజులు బాధపడ్డారు. దగ్గరికి వచ్చిన కానీ ఏమంటున్నారు? నువ్వు పాపం చేశావు, నీ కొడుకులు చనిపోయారు. నువ్వు తప్పు చేశావు, నీ ఆస్తులు, నువ్వేదో మోసం చేశావు, నీ శరీరము. కానీ యోబు గారు దాన్ని సహించాలి. ఒకటే అన్నాడు, అలా ఈ శరీరంతో నేను నా దేవుని ఆయన మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ శ్రమ ముగిసే సమయం వచ్చింది. దేవుడు వచ్చాడు, ఈయన ప్రశ్నించాడు, వీళ్ళు ఎవరు సమాధానం చెప్పలేదు. కానీ యోగును ప్రశ్నించినప్పుడు ప్రభువా అంతా నీకే తెలుసు అని ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 40 వచనాల్లో చూస్తూ
అధ్యాయంలో చూస్తాం. నీకే తెలుసు, అన్ని నీకే తెలుసు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, చూడండి ఒక్కసారి యోబు గ్రంథము 42 అధ్యాయము 10వ వచనం కాడికి చదవండి అయ్యా. మరియు యోబు ఆ, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యెహోవా మరలా తన క్షేమ స్థితిని అతనికి దయచేసి మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతలు. ఇక్కడ 17వ వచనం కాడికి మనం చదువుకుంటే అక్కడ ఆ సహోదరులతో ఆ వచ్చినటువంటి స్నేహితులతో చెప్తాడు దేవుడు. చూడండి, చదవమ్మా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో చూడండి, ఆయన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. తేమానీయుడైన ఎలీఫజుతోను ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మీరు పలకనే పలకలేదు. నాకు కోపము నీ మీద మా కోపము మీ మీద రగులుచున్నది అన్నాడు. ఎవరి మీద అండి? స్నేహితుడి మీద. యోబు గారి స్నేహితుడి. ఎందుకని ఆయన బాధ పెట్టారు? పిల్లరా, ఈ మధ్యాహ్న సమయం మనం ఉన్నాం. ఎవరైనా మనల్ని ఆయన ఇష్టమైనటువంటి వారిని బాధ పెడితే ఎవరి కోపం రగులుతుందంట? దేవుని కోపం రగులుతుంది వాళ్ళ మీద. మనుషుల కోపం ఏది ఎంతసేపు ఉండదండి. దేవుని కోపం రగిలిందంటే దాని నుండి మనం విడిపించబడటం మన వశము కాదు. అంటున్నాడు, అతను మీరు బాధ పెట్టారు కనుక నా కోపం మీ మీద రగులుతున్నది. ఏం చేయమన్నాడు చూడండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవాలి. చూడండి, ఎవరు ప్రార్థన చేయాలంటే మళ్ళీ యోబు గారు మీ కోసం ప్రార్థన చేయాలి. ఆయన దహన బలి అర్పించి ఆయన మీ కోసం ప్రార్థన చేసినప్పుడు మీ పాపాలు నేను క్షమిస్తాను అంటున్నాడు. చదవము. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరిస్తాను. మీ ప్రార్థన హక్కర్లేదు. అతని ప్రార్థనే నేను అంగీకరించి మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. యోబు ఏం చేశాడా లేదండి? మనమైతే చేస్తామా? మనం బాధలో ఉన్నప్పుడు ఎగతాళి చేసి ఏడం చేసి అదని ఇదని అన్నవాళ్ళు వాళ్ళకి అవసరం వచ్చి మన ఎదుగు వస్తే ఏమంటాం? నీకేం కావాలి తీసుకెళ్ళంటావా? నిన్నదాకా కనపడలేదు నేను అంటారా? మొన్న నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇచ్చావా? ఆ రోజు నన్ను అట్లా మాట్లాడావు, నీ కోసం ఇప్పుడు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన వింటాడా? మీరే చెప్పుకోండి దేవుడికి అని అంటాం. అనమండి. లేదంటే రాగానే అయ్యా నేను చేస్తాను మీకోసం ప్రార్థన అంటాం. ఎంతమంది అనగలుగుతాం చెప్పండి? మన శత్రువు మన దగ్గరికి వచ్చి మనం ఏదైనా దేనికి అంటే ఎంతమంది ఇవ్వగలుగుతాం? ఇయ్యాలని చెప్పారు పెద్దలు కూడా. మన చెప్పిన మాట ఎందుకంటే సంపదగినటువంటి శత్రువు తన చేత చిక్కిలేదు. పొసగ వేలు చేసి పొమ్మనుంటే చాలు. సంపదగినటువంటి శత్రువు అయినా సరే అంటే మన సంపదాన్ని చూసిన వాడిని సంపాదన ఉందిగా గ్రంథంలో. అటువంటి వాడు ఒకవేళ వచ్చి నేను దేకి అంటే పొసగ వేలు చేసి పొమ్మను అంటే మంచి పిలిచి వెళ్ళమని చెప్పు. అంతేకాని వాళ్ళకి వీడు మాత్రం యోగుగా చేసింది అదేనండి. వాళ్ళు ఎప్పుడైతే వచ్చాయా నా కొరకు ప్రార్థన చేయాలి, 7 ఎద్దులను 7 పొట్టేళ్లు తీసుకుని వస్తే వాటిని దహన బలిచ్చి ఆయన ఆడపరుపు ప్రార్థన చేశాడు. చదవమ్మా. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది అంటే మంచి మాటలు మీరు పలకనే లేదు. బెల్దదును జోఫరును
యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు చేసి యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. చూడండి, వాళ్ళ పక్షాన యోబుని యోబు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? రక్షించబడ్డారు. చదవము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చూడండి, ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా మరలా అతని క్షేమ స్థితిని అతనికి దయచేసెను. హల్లెలూయా. మన శత్రువులను మనం ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో అప్పుడే ఆ క్షేమం మరలా మనకి వస్తుంది. ఆడ కొరకు ప్రార్థన చేసినప్పుడు తన క్షేమ స్థితిని దయచేసి ఎంత చేశాడో చూడండి. చదవమ్మా. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా రెండంతలు అధికంగా ఇచ్చెను. అప్పుడు అతని సహోదరులందరూ అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయమైన వారును వచ్చి చూడండి, అతని చుట్టూ పరిచయమైనటువంటి వారందరూ కూడా వచ్చారు. అతనితో కూడా అతని ఇంట అన్నపానములు అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధను చూడండి, యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధను బట్టి ఎంత లేచి దుఃఖాలు ఏడ్చారంటే అయ్యా ఎంత బాధ వచ్చిందో మీకు ఎన్ని బాధపడ్డారు అని ఏడ్చారు. అందరు ఏడ్చడమే కాదండి, మనిషికి ఒక బాధ ఆనందించారంట. తల బంగారు పొంగరం అతనికి కింద వచనాల్లో రాయబడి అతని కొరకు దుఃఖించుచు ఆ. అతనిని ఓదార్చిరి. అతన్ని ఓదార్చి ఇదియు కాక ఆ. ఒక్కొక్కడు ఒక వాహనము, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును ఆ. అతనికి తెచ్చి అతనికి ఇచ్చెను. ఇచ్చాను. వాహనం అంటే 4 రూపాయలు అంటారు మన పేదలు. అది ఇచ్చి బంగారు ఉంగరాలు ఇచ్చి అతన్ని గౌరవించారు. ఎందుకని? నువ్వు గెలిచావు. అక్కడ గెలిచావు, శ్రమ నుండి నువ్వు గెలిచావు. అలా పాత స్థితి కంటే అధికమైన స్థితి. ఇంకా చదువుకుంటే యోగు భార్య, యోగు బిడ్డలటువంటి బిడ్డలు ఆ యూజు దేశంలో ఎవరు కూడా లేదని రాశారు. వారికి పిల్లల శ్రమ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. దేవుడు మర్చిపోకూడదండి. శ్రమ వచ్చిందని మనం మర్చిపోతే దేవుడు మనకు దూరం అయిపోతాడు. శ్రమ వచ్చినప్పుడు కూడా మనము ఈ రోజులకు కూడా మనం ఏం చేయాలి? సహాయము చేసేవారు ఉండాలి. మన శత్రువులకు కూడా మనము సహాయం చేసేవారు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని రెండంతలుగా హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదండి, అప్పుల్లో ఉన్నా కూడా నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకంటే రోగం వేసే మాట ఎందుకు తగ్గిపోయింది? ఆయనకంటే శ్రమ ఆ కవి చెప్పాడు తగ్గిపోయింది. అప్పులో ఉన్నాడు కూడా ఆయన తీస్తాడు. ఎట్లా తీస్తాడండి? ఆకాశం డబ్బులు పడేసేస్తాం కదా. ఆయన వేసేది అనుకోండి మనం అయిపోతాం. ఆకాశం నుంచి వచ్చి పడింది అనుకుని ఉంటాం మనం. మనం చేసిన దానిని ఆయన అక్కడ మనసు అనుకున్నాం. నిన్ను విడిపించి ఒత్తిళ్ళ చేయువాడు. ఏంటంటే విడిపించడమే కాదు, ఒత్తిళ్ళ చేయువాడు ఆయన. మనం ఒత్తిళ్ళ చేసేవాడు. చూడండి ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య ఎలీషా దగ్గరికి వచ్చిందండి. ఎవరి దగ్గరికండి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. వచ్చి అంటుంది, అయ్యా ఒకరి భార్య, ఆయన శిష్యుల్లో ఆయన భార్య వచ్చి, అయ్యా మీ దాసుడు నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు వాళ్ళు వచ్చారు, నా బిడ్డలను తీసుకుపోవడానికి బలవంతం చేస్తున్నారయ్యా. మరి నన్ను ఏం చేయమంటామని అడుగుతున్నాను. చదవండి అయ్యా. చూడండి, చనిపోయిన వాడు ఎటువంటి వాడండి? యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి ఆయన భయభక్తులు గలవాడన్న సంగతి నీకు తెలుసు. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులను తన దాసులుగా ఉంచుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చారంటే అప్పులు? మీ ఆ బాబు అప్పు చేశారు. బాబు తిరిగి ఇంట్లో వచ్చి పనిచేసి తీరుతారు, ఏం చేసి తీరుతారు. అంతే కదండి. అప్పించాము కోరుకుంటారా? అదే విధంగా వచ్చి తీసుకెళ్తున్నాను ఆయన. ఎవరితో చెప్పింది? ప్రవక్తతో చెప్తున్నాడు.
ప్రవక్తతో చెప్తుంది. ప్రవక్త అన్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏమన్నా ఉందా? ఎలీషా, నా వల్ల నీకేమి కావాలి? అమ్మా నా వల్ల నీ వల్ల ఏం కావాలి అంటే, ఇంటిలో ఏమున్నదో అసలు నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు అది తెలియజేయమని. నాకు తెలియచేయి. హల్లెలూయా. ఏమున్నదో నాకు తెలియచేయి. మరుచి కొంతమంది అప్పు చేశారనుకోండి, డబ్బు దాచిపెట్టేసుకొని అప్పులోకి అకౌంట్ చేస్తాకి ఏమంటారు, అయ్యా తెచ్చిపోయాడు నాతో పాటు ఇస్తూ ఎందుకు పోవాలి, అప్పు తీసుకొని పోవాలి. కానీ అతనికి ఎట్లా ఆయన చేసిన అప్పు కూడా ఆయన జోదమాడి వాడు చేయాలి, తాగి వాడు చేయాలి, అనవసరంగా ఖర్చు పెట్టి ఆయన వాడు చేయాలి. ఆనాటి కాలంలో ప్రియులారా, ఎలీషా గారి చరిత్రలో మనం చూసుకోండి, 2వ రోజుల్లోనే కరువు వచ్చింది. ఆ కరువు కాలం వాళ్ళ తింటాక ఆహారం లేక ఒకనాడు ఎలీషా గారు అంటాడు, అడవికి వెళ్ళి పొరాకులు కోసుకుని రయ్యా ఉడకబెట్టుకొని తిందామంటాడు. అడవికి వెళ్తాడు ఒక ఆయన, వెళ్ళి ఆకులు కోసుకుంటానికి వెళ్ళిన ఆయనకి ఎన్ని ద్రాక్షల సంగతి తెలియక అదే ద్రాక్ష అనుకొని అటు తిని ఆకులు అనుకొని బాగా ఎర్రవిగా ఉంది. ఎన్ని ద్రాక్ష ఎట్లా ఉంటుంది, ఎర్రవి పనికిరాని చెట్టు ఎట్లా ఉంటుంది, ఎర్రబోసుకొని ఉండదు ఆకులు అంతే. పనికొచ్చే చెట్టుని అన్ని తింటా ఉంటాయి, దాని ఆకులు దొరకవు. పనికిరాని చెట్టు ఏది తినదు కాబట్టి ఎర్రవిగా ఉంటుంది. ఆ ఎన్ని ద్రాక్షలు చూసి ఇది మంచిది అనుకొని ఒడి నిండా కోసుకొని తెచ్చి వానలో పెట్టి ఉడికించేసాడు. ఉడికించిన తర్వాత ఆ కూర ఎత్తుకెళ్ళి ఒక్కొక్కరికి వేస్తుంటే ఇందులో అంటున్నారు, అమ్మో ఇందులో విషం ఉందరా నాయన అని పడిపోతున్నారు. అందులో ఏముందండి, విషం. అప్పుడు ఎలీషా గారి ఇంటికి వచ్చాయా, ఇందులో విషం ఉందంటే అది ఏంటి ఆకులు, ఎందు ద్రాక్ష. అప్పుడు పిండి తీసుకొచ్చి పచ్చడి అందులో వేసినప్పుడు అది ఏమైపోయింది, మధురంగా మారింది. అటువంటి కరువు కాలంలో ప్రవక్తల శిష్యులను కాపాడటం కోసం ఆయన పలుకుబడి కలిగినటువంటి వాడు కనుక నీ దగ్గర అప్పు తెచ్చి వాళ్ళకి పోషించాడు. వేరు చేశాడే కానీ కీడు చేసిన వ్యక్తి కాదు. ఏడు చేసిన వాడైతే ఎలీషా గారి దగ్గరికి రాణిస్తాడా, రానివ్వడు. అందులో ఆ వచ్చేమంటుంది, అయ్యా నా భర్త నీకు తెలుసు, దైవభక్తి కలవాడన్న సంగతి నీకే తెలుసు. ఆ సాక్ష్యం ఉన్నాడు మనకి. మన దైవభక్తి కలవారు అనే సంగతి మన పక్క వారు ఎవరైనా చెప్పుకుంటున్నారా? సాక్ష్యం కావాలండి. ఆ మాట ఏమి, ఇంట్లో ఏముందో నా ఇంట్లో నూనె తప్ప ఏమి లేదయ్యా. చూడండి, ఏం మిగుల్చుకుంటే ఇది నాయకుడు ఏం మిగిల్చేశాడు, నూనె మిగిల్చేశాడు. నూనె అంటే ఏంటండి, ప్రార్థనా శక్తి, ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన. ఆ నూనె మనిషిని కాపాడగలిగినటువంటి ప్రార్థన. అప్పుడు అన్నాడా, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ పొరుగు వారిలో దొరికిన నీ కొండలు తీసుకొచ్చి నీ బిడ్డలకు తెమ్మాలి, దాంట్లో నీ నూనె పోయమ్మా అని చెప్పాడు. చెప్పి ఆమె వెళ్ళిపోయి. వీళ్ళనే ఈ మధ్యాహ్నం మనం అందరం ఉన్నాం, మనకు కూడా మాట చెప్పాడు అనుకోండి, వెళ్ళిపోతామా? ఒక గ్లాస్ ఉందనుకోండి, ఇప్పుడు ఆ బియ్యం ఉన్నది, డబ్బా ఉంది, ఆ డబ్బా అంతా డబ్బా తెచ్చి ఆ బియ్యం అందులో పోతే 2 డబ్బాలు అవుతాయా? ఒక డబ్బా అవుతాయి. అందులో పోసిన ఆ డబ్బా, ఇందులో పోసిన ఆ డబ్బా. కానీ అన్నది ప్రవక్త మాటనే అడగదు. మనమైతే అడిగేవాళ్ళం, అయ్యా అది కొద్దిగా ఉన్నట్టు ఊళ్ళో కొండలని చెప్పాలి లేక అనమండి. అందులో ఉండదే కొద్దిగా, అందులో పోతే అది ఉండాలి కూడా ఇంకిపోద్ది. కాకుండా రాసుకుని అంతే కదా. ఆ ఇంకిపోయే పని ఎందుకయ్యా, నీ దగ్గరికి వచ్చిందని చెప్పింది ఇదేనా అంటాం. కానీ అమ్మంట ఇంకొకటి ఏంటంటే, ఎందుకు ఉండదు అమ్మంటావయ్యా అని అడుగుతాం కూడా మనం. అమ్మ ప్రార్థనకు రామ్మా, దేవుడిని తగ్గించండి. ఎన్నో వరాలు రావాలయ్యా? 3 వరాలు చాలా, లేకపోతే 7 వరాలు చాలా? లెక్కలు అది తగ్గాలని కాదు అసలు, లెక్కలు కావాలి. మన ఇష్టమా, నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు తగ్గుద్ది.
నువ్వు నీ దేవుడు ఎప్పుడు వరం ఇస్తాడో అప్పుడు తగ్గుద్ది. అంతేగాని నువ్వు లెక్కలేసుకొని వస్తే తగ్గుదా? నీ మనసు మారిపోతే తగ్గనే తగ్గదు. అమ్మగారు చెప్పేది కదండి. ఒక ఆయన వచ్చాడంట, ఉపస్థిత ఆయన వచ్చి, అమ్మ నా బాగా తగ్గులేదమ్మా, 8 మంది వాడిని ఎప్పుడు ఇది వస్తానే ఉందమ్మా, చచ్చిపోతున్నామమ్మా, ఊరు రావట్లేదమ్మా. తాతయ్య గారు కొంచెం రండి, 2 వారాలు రండి, తగ్గుతుంది. 7 వారాలు రమ్మంటావా? 7 వారాలు రాయి. 7 వారాలు వచ్చాడు తగ్గల వచ్చాడు ఇక్కడ. అమ్మ 7 వారాలు రమ్మన్నావు, వచ్చాడు తగ్గల, రాత్రి నిద్రలేదు, కూర్చోబెట్టేసింది అంతే తగ్గు. తాతయ్య గారు వారం రండి, ఎందుకని అసలు అడుగుతాను దేవుడిని అడుగుతాకి వెళ్ళింది. అమ్మగారు అడిగాడు. ఆయన దగ్గర ఏం కనపడుతుంది? పొగాకు కనపడుతుందంట. మళ్ళీ వచ్చేసాడు. వాళ్ళ అమ్మ దేవుడు అని చెప్పాడా? చెప్పాడు తాతయ్య. తగ్గిపోతాడా? తగ్గిపోతా తాతయ్య. నువ్వు సుట్ట తాగుతావు తాతయ్య. సుట్ట తాగుతుంటమ్మా, మీరు గుళ్ళో కూర్చుంటున్నారు, నేను గంట బయటకి వెళ్తే అమ్మన్నాను తెలుసా అసలు మీకు? ఆ కుది అక్క వెళ్ళి కాల్చుకొని వస్తున్నా, ఆయన బొట్లో ఇది ఉందని ఎంత వంట తీసుకుని ఇచ్చాడంట. తాతయ్య నువ్వు చూడటం మాంతేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే నువ్వు బాగుపడ. 7 వారాలు కాదు, 7 ఏళ్ళు తిరిగినా కూడా తగ్గనే తగ్గుతండి. మన బుద్ధి మారందే, మన క్రియ మారందే, మన ప్రవర్తన మారందే, మన అనుకునే విడిచిపెట్టిపోతాయా? యోసేపు గారిని చూసి చెప్పుకున్నాం, ఆయనలో మంచి సదుద్దేశం ఉంది. ఎక్కడికి వెళ్ళిన దేవుడిని మరవనటువంటి ప్రేమ, దీనత్వము. అన్నం తిట్టాడా? అన్నంలో తిట్టాడా? తిట్టలా. పుదిపోయి భార్య తిట్టాడా? దానికోసం రచ్చ చేశాడా? చేయలా. ఆ మాట నమ్మి దానికి ఇష్టపడి శాస్త్రాల్లోకి వెళ్ళిపోయాడు. అవైతే వెళ్తామా? ఆయనలో ఆ సదుద్దేశం ఉంది కనుక, ఆ దీనత్వం ఉంది కనుక దేవుడు ఆయన అంతగానో చర్చించాడు. యోబు గారిలో కూడా సహనం ఉంది కనుక ఎవరేమన్నా కూడా దేవుడి మీద విశ్వాసం కోల్పోకుండా సహనంతో ఆయన వైపు చూశాడు కనుక యోబు గారిని కూడా దేవుడు చర్చించాడు. ఇక్కడ కూడా ఏం చూపిస్తున్నాండి? అవి తిరిగి సమాధానం అడగల, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి చూడండి, చదవడయ్యా. అప్పుడు నీవు ఇంటికి పోయి లోపలికి నీవు ఈ కుమ్మరం లోపల నుండి తలుపు మూసి కౌరింటి కొండలన్నీ కూడా తీసుకుని వచ్చి నీటిలో పెట్టుకొని నీ తలుపు మూసి నీ కుమారును కలిసి పోసి నిండినవి ఒకటి చూడండి. ఆ నూనె పోసి నిండిన తరువాత ఒక్కొక్కటి ఒక పక్కన పెట్టండి. ఆమె అతని యొద్ద నుండి పోయి ఆమె కుమారులను తలుపు మూసి ఆమె లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె చూడండి. కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసి పాత్రలన్నీ నిండిన తరువాత పాత్రలు తెమ్మని ఆమె అమ్మా ఇంకెక్కడ పాత్రలు ఉండేమో తీసుకుని రమ్మనంట. అంటే ఇందులో అవలా, ఎందుకని ఈ పోసేది అవలా ఇంకా ఉంటానే ఉంది, ఓరుతానే ఉంది. ప్రియులారా, ఇంకా పాత్రలు ఎవరైనా తీసుకురామంటే వాళ్ళు ఏమంటున్నారు చూసారా? ఇక ఎక్కడ లేవమ్మా, మా పక్క అందరి దగ్గర తీసుకొచ్చేసాం కొండలని. పాప వాళ్ళు ఇచ్చారని జారిపడి మనం అయితే ఇస్తామా? 24 ప్రశ్నలు అడుగుతాం. ఒక అమ్మాయి కంట వెళ్ళి అమ్మ పొలుచుకోవాలి అమ్మ మానికి అమ్మ అంటే మానికి చంపుకుండా అడుగులు పెట్టి ఇచ్చిందంట. వాళ్ళు ఏం పొలుచుకుంటారో చూస్తాయి, దానికి అతుక్కుంటుందిగా. తెలివితే అట్లా అండి. అడుగు చింతపండు పెట్టి మానికి ఇచ్చింది, వీళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఏం చేస్తారు? కొలితే అక్కడికి వెళ్తే అందులో ఒడ్డు కొలుచుకున్నాం, మేము తెచ్చుకోవాలి. లేదు బంగారు రోజు చేసుకుంటున్నారు అనుకున్నాం. ఆలోచనలు ఎక్కువ అండి ఈ రోజుల్లో. అప్పుడు కూడా ఆత్మావలోకి చెందామా? ఆలోచన ఆమె మంచితనాన్ని బట్టి పక్క వారు కూడా కొండలు ఇచ్చారు అంతే. ఆమె మంచితనాన్ని బట్టి, ఆమె భర్త మంచితనాన్ని బట్టి. ఒక మంచి అనేది ఉన్నప్పుడు మనకి ఏదైనా కూడదండి. ఆ మంచి మనలో లేకపోతే మంచి ఇల్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరో ఉండరు. ఆలోచించండి. అందుకే ప్రభువా అన్నాడు, ఇచ్చుడి మీకు ఇవ్వబడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి, ఆ మంచితనాన్ని బట్టి పక్క వారందరూ కూడా కొండలన్నీ కూడా సాయం చేస్తే ఆ కొండలన్నీ నిండిపోయినాయి. ఇంకా ఉండతేమంటే అమ్మ లేవు, అందరి దగ్గర తెచ్చేసాం, అయిపోయినాయి అన్నారు. అప్పుడు ఏం చేయాలమ్మా? మనమైతే ఏం చేస్తాం?
ఒరే బాబు మన ఇంట్లో కూడా అంత నూనె ఉంది, ఇంటి ముందు బేరం పెట్టండి రా అంటామా? కానీ ప్రవక్త దగ్గరికి పరిగెత్తింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, చూడండి, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అయ్యా నువ్వు చెప్పావు, మేము పోసాము, కొడలన్నీ కూడా నిండిపోయినాయి నూనె. అతను నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి మన దేవుడు? ఇడిపించి వృద్ధి చేసేవాడు. ఇడిపించడమే కాదు, అప్పు తీర్చి ఏం చేశాడు? వృద్ధి చేసేవాడు. కావాల్సిన అభివృద్ధి చేశాడు. అంతే. అందులో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మన ప్రార్థన. అందుకే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు వెలుగు కలిగి ప్రార్థన చెయ్యండి. ఏ స్థితిలో ఉండినా మన ప్రార్థన మానకూడదండి. బాధలో ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు. శ్రమ వచ్చిందని ప్రార్థన మానకూడదు. సంతోషం వచ్చిందని ఒక ఉప్పొంగిపోకూడదు. ఒక విధానాన్ని మనం పాటించగలిగితే దేవుడు మనం ఎంతైనా హెచ్చించగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఇంకా 4 సంగతులు రాసుకున్నాం, 7 సంగతులు రాసుకున్నాం. 3 సంగతులకి మన టైం అయిపోయింది. దేవుడు మేలు చేస్తే తర్వాత చెప్పుకున్నాము. ప్రియులారా, ఇందులో ఈ పాఠంలో మనం నేర్చుకునే విధానం ఏంటంటే, మన దేవుడు ఒక్కసారి చదవండి 68:6. ఏకాంగులను ఆయన సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని వారిని ఇడిపించి వద్దెలా చేయువాడు. హల్లెలూయా. ఏ బంధకాలలో ఉండదు. ఒక బంధకమే కాదు, 3 బంధకాలు. అన్నిట్లో ఆయన హెచ్చించాడా, తగ్గించాడా? అన్నిట్లో హెచ్చించే దేవుడు ఆయన. విడిపిస్తాడు. మనం నమ్మాలి. అటువంటి నమ్మకం కలిగి మనం అందరం ముందుకు సాగుదాము. ప్రియులారా, దీనికి కారణం ముందుదేంటి? ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు లేకపోతే అప్పుడే శోధనలో పడిపోతాం. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రార్థన మన మనసులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. సాధు సందర్శించాలన్నారు. నువ్వు నడిచిన కూర్చున్నావు, ప్రార్థన చేయాలన్నారు. మరి భక్తమయ్య అయితే రోజుకు 100 సార్లు ప్రార్థన చేసేవాడు. చూడండి, 100 సార్లు అంటే పావు గంటకు ఒకసారి ప్రార్థన. అంతే. ప్రతి 10 నిమిషాలకి ఆగడం, 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, ప్రయాణం. రాత్రి అంతా పగలంట అట్లా చేశారు కనుక వాళ్ళు చరిత్రకారులుగా మిగిలిపోయారు. మనం పొద్దు చేస్తే సాయంకాలం, సాయంకాలం చేస్తే పొద్దు చేయాలి. నిద్ర వచ్చింది పొద్దు చేసుకుని అలా పడుకోండి. ఇలా అది కాదు. నిద్రపోయినా సరే లేచి ప్రార్థన మనం చేయాలి. అట్లా చేసినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు? విడిపించుతాడు, ఒత్తిడిలో చేస్తాడు. ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆ మద్యాన్ని తీసి